మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం యొక్క జాబు కార్డులు అర్హులకు అందజేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం ఎంపీడీఓ మరియు కూటమి నాయకుల ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించి అర్హులైన వారికి కార్డులను అందజేశారు. అనంతరం రైతు సంఘం మండల అధ్యక్షులు చెరుకూరి అంజిబాబు మాట్లాడుతూ అడవిపాలెం గ్రామాన్ని మున్సిపాలిటీలో కలుస్తుందనే నెపంతో గత 5 ఏళ్ల పాలనలో ఎవరికి ఉపాధి పని కల్పించలేదన్నారు. కూటమి ప్రభుత్వం హయాంలో మంత్రి నిమ్మల రామానాయుడు చొరవ వల్ల ఈరోజు సుమారుగా 7.20 లక్షల రూపాయల ఉపాధి హామీ పథకానికి విడుదల చేస్తూ 225 జాబు కార్డులను అందించడంతో పాటు ఉపాధి పనికి రోజువారీ 307 రూపాయల చొప్పున ఉపాధి కల్పించడం జరిగిందన్నారు. అనంతరం ఎంపీడీఓ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రజలకు జరిగే లబ్ధిని వివరించారు. అనంతరం ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారు. కూటమి నాయకులు మాట్లాడుతూ కేవలం కూటమి ప్రభుత్వ హయాంలో మాత్రమే అభివృద్ధి అనేది జరుగుతోందని, పేదలకు ఉపాధి కల్పించడం జరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు, నీటి సంఘం నాయకులు, రైతులు, వ్యవసాయ కార్మికులు పాల్గొన్నారు. రామానాయుడు గారి నాయకత్వం, రామానాయుడు గారి నాయకత్వం, రామానాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. కాదు, విలేకరులకి ఒక పెద్దను పెట్టుకోవాలి, ఒక కొట్ట. ఎందుకంటారా, చెక్కింగ్ చేస్తారని. ఈరోజు పాత్రికేయ మిత్రులకు, అదేవిధంగా మా కూటమి నాయకులందరికీ కూడా ముందుగా నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మా అడవిపాలెం గ్రామానికి ఒక పండగ వాతావరణం తీసుకొచ్చారు రామానాయుడు గారు. గత 5 సంవత్సరాలుగా వైసీపీ గవర్నమెంట్లో నిలుపుదల చేసినటువంటి ఉపాధి హామీ పనులను ఈరోజు పునర్ప్రారంభించారు. అదేవిధంగా రామానాయుడు గారు ఈ తీసుకురావడం కారణం ఆయనకు ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి పట్టుదల, కృషి. ఏ గ్రామానికి ఏ అవసరం మేము ఎవరూ కూడా అడగల, కానీ ఆయన దృష్టిలో పెట్టుకుని వచ్చిన 9 నెలల్లోనే ఉపాధి హామీ పనులను, ఎన్ఆర్జేసీ పనులను తీసుకురావడం మేము ఆయనకి ఎంతో రుణపడి ఉంటాం. అదేవిధంగా రామానాయుడు గారు దీనికోసం చాలా కష్టపడి ఒక 6 నెలలుగా మన ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఒక 4 సార్లు వెళ్ళి ఈ ఉపాధి హామీ పనులను తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రామానాయుడు గారికి ఎప్పుడు కూడా మా అడవిపాలెం గ్రామం రుణపడి ఉంటామని, అదేవిధంగా ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో రామానాయుడు గారికి ఉన్నామని పత్రికా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటాం. ఈ ఉపాధి హామీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మనకి అప్పుడు విద్యార్హత లేకపోయినా మనం ఉన్న సొంత ఊర్లో దర్జాగా మనం పని చేసుకొని మనం డబ్బు సంపాదించుకునే వెసులుబాటు ఈ ఉపాధి హామీ పథకం మీ అందరికీ కూడా కలగజేస్తుంది. అవునా? రెండో విషయం, 5 ఏళ్ల నుంచి లేదు, ఇప్పుడు సార్ రాగానే మన కోసం మినిస్టర్ గారు దీన్ని తీసుకొచ్చారు. అడవిపాలెం కొంతేరు గ్రామాలకి ఇంచుమించుగా సుమారుగా 300 రూపాయలు ప్రతిరోజు మీకు వేతనం. అంటే 100 రోజులు 10 దినాలంటే ఇంచుమించుగా 30,000 రూపాయలు మీకు ఒక్కొక్కరికి సంవత్సరంలో అందుతాయి. అదే 2 ఉంటే మనుషులు 60,000, 3 ఉంటే జాబ్ కార్డులో మీ ఇంట్లో వాళ్ళు 90,000. అంతేనా? సుమారుగా 1,00,000 రూపాయలు కింద. అదే 5 ఏళ్ల నుంచి మీకు ఉపాధి హామీ పథకం లేకపోవడం వల్ల ఎంత డబ్బు మీరు కోల్పోయి ఉంటారండి? అక్షరాల 4 లక్షల నుంచి 5 లక్షలు ఇంచుమించు. అంటే ఈ రకంగా ఇది మీకు 5 ఏళ్ళు లేకపోవడం వల్ల మీరు కోల్పోయిన మీ హక్కు అండి. ఇది రెండో విషయం. మూడో విషయం ఏంటంటే, మీకు పని కల్పించడం మా పని. మీరందరూ కూడా జాబ్ కార్డు తీసుకున్న తర్వాత మీకు 100 రోజుల పనిలో మాకు పని కావాలి అని మీరు పంచాయతీ ఆఫీస్కి చెప్పినప్పుడు మీరు అడిగిన 15 రోజుల లోపల మీకు పని కల్పించడం మా పని అండి. మేము ఆ లోపల కనుక మీకు పని ఇవ్వలేకపోతే 122 రూపాయలు మీకు మేము జరిమానా కట్టినట్టు. ఖచ్చితంగా మేము మీకు ఇవ్వాలండి. అది
సో మీ అందరికీ పని కల్పించడమే మా పని. సో ఈ 3 ముఖ్య ఉద్దేశాలు చాలా ఊరికి వచ్చింది కాదండి. ఖచ్చితంగా మినిస్టర్ గారు ఎంతో కృషి చేసి మీ అందరికీ మంచి జరగాలన్న ఉద్దేశంతో ఈ విషయాన్ని మీ గురించి తీసుకురావడం జరిగింది. సో అడవిపాలెంలో ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని చక్కగా అర్థం చేసుకొని ఆయన మీకోసం చేయాలనుకున్న మంచిని మీరు చక్కగా వచ్చి పని దినాలను వినియోగించుకుంటే దానికి సార్థకత. ఆయన చేసిన దానికి మీరు చక్కగా పని 100 రోజులు సరిపడగా మాకు ఇంకా పని కావాలని అడిగినప్పుడు ఇంకే రకంగా మీకు సేవ చేయాలి, ఇంకే రకంగా స్కీమ్స్ అందించాలి అనే దృష్టిలో నాయకులందరూ కూడా ఆలోచిస్తారు. సొంత ఊళ్ళో ఉండి చక్కగా మనం డబ్బు సంపాదించుకునే ఏర్పాటు మనకి ఉపాధి హామీ పథకం కల్పిస్తుంది. దయచేసి జాబ్ కార్డ్స్ ఎవరైతే ఇంకా లేవో, ఇంకా కావాలని అనుకుంటున్నారో, మీకు అర్హత కలిగి ఉంటే ఖచ్చితంగా జాబ్ కార్డ్ అనేది మీరు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం.